హే గాయ్స్, వెల్కమ్ టు డే 5 సిరీస్ ఆఫ్ భగవద్గీత. ఇందులో నేను కురుక్షేత్ర రణరంగం నుంచి 26 to 30 శ్లోకాస్ కవర్ చేస్తున్నాను. 26th వన్ వచ్చేసి నిన్న కృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి ఇరుసేనల మధ్యలో నిలబెట్టి కురువంశీకుల్ని చూడమని అర్జునుడికి చెప్పాడు కదా. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యన నుంచున్నప్పుడు అర్జునుడికి ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ శ్లోకాస్లో నేను కవర్ చేస్తాను. అక్కడ మొత్తం అందరినీ చూశాడు. తండ్రులతో సమానమైన వాళ్ళు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, మనవలు, మిత్రులు అందరినీ చూశాడు. చూసిన తర్వాత 27th ఆయనకి ఆ చూసిన వెంటనే ఒక రకమైన హృదయం కంపించినట్టుగా చెప్పారు. అండ్ 28th వచ్చేసరికి మనకి అంతటి యుద్ధం నా ముందు నిలిచిన బంధువులతో చెయ్యాలి అంటే నాకు రావట్లేదు కృష్ణ అని అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దాంట్లో ఈ 28th దానిలోనే మనకి అర్జునుడి యొక్క మృదు హృదయముని ఎలాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన బలహీనత వల్ల ఇలాంటి ఫీలింగ్స్ ఆయనకు కలుగుతున్నాయని కాకుండా ఆయన కేవలం అలాంటి మృదు హృదయం వల్ల ఆయనకి ఇలాంటిది కలిగింది, ఆయన ధర్మం వైపు నుంచున్నందుకే ఆయనకి ఇదంతా కలిగింది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ 29th వచ్చేటప్పటికి ఆయన శరీరం అంతా కంపిస్తున్నట్టు, రోమాలు నిక్కుపొడుచుకుంటున్నాయి, గాంధీవ ధనస్సు కూడా పట్టుకోలేక జారిపోతోంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ 30th వచ్చేటప్పటికి నేను అసలు ఇక్కడ ఏమాత్రం నిలబడలేకపోతున్నాను కృష్ణ, నన్ను నేనే మర్చిపోతున్నాను, నా మనసు చలిస్తున్నది, నేను కేవలం ఈ యుద్ధం వల్ల విపరీతములనే చూస్తున్నాను, మంచి ఏమి చూడలేకపోతున్నాను అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు కూడా అప్పుడప్పుడు అన్నీ మనం చేదు అనుభవాలు లేదా పరాజయాలు చూసినప్పుడు మనం ఇక్కడ ఎందుకున్నాము ఇలాంటివి క్వశ్చన్స్ కూడా మనకు రైజ్ అవుతాయి. అలాంటి టైంలో మనకి ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేది మనకి భగవద్గీత చదవడం వల్ల తెలుస్తుంది. అండ్ ఈ మొత్తం 5 శ్లోకాస్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఈ అనుబంధం, భయం, ఆందోళన